కరీంనగర్ జిల్లా మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచిన వీణవంక జాతర వైభవంగా జరుగుతోంది. 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న జాతరకు భక్తుల రద్దీ పెరుగుతోంది. తల్లుల దర్శనం కోసం జనం అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు యాప్ టీవీ సీఈఓ ఉదయానందన్ రెడ్డి. తల్లుల దర్శనం కోసం వచ్చిన భక్తులతో గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వీణవంక మినీ మేడారం 50వ సంవత్సరము 1976లో మా స్వర్గీయ తాతగారైన వాడి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు మొదటి సమ్మక్క సారక్క జాతర జరిగింది. ఇది ఈసారి 50వ సమ్మక్క సారలమ్మ సంవత్సరాలుగా 25 జాతరలు 50 సంవత్సరాలు అయింది. దీన్ని అత్యంత వైభవంగా జరగాలని మా పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం తరపున మాకు కృషి ఉంది. ఎందుకంటే ఇదొక సంప్రదాయము 50 సంవత్సరాలే కాదు 1000 సంవత్సరాలు కాకుండా శాశ్వతంగా ఉండేటట్టు ఈ జాతర జరపాలని మేము కోరుకుంటున్నాం. భక్తులకు ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్, అటు చంద్రపూర్ మహారాష్ట్ర, కరీంనగర్, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి మన మండల ప్రజలే కాకుండా వచ్చిన వారందరూ కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. తాగునీరైనా కానీ, శానిటేషన్ అయినా కానీ అన్ని విధాల సౌకర్యాలు జరుగును. మాకు కూడా ఇది 50వ సంవత్సరం కాబట్టి మా కుటుంబంలో ఉన్న స్వర్గీయ పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబంలో అందరూ కూడా అమెరికా నుంచి ఈసారి వస్తున్నారు. పార్టీలకు అతీతంగా, అంటే ఒకప్పుడు మా తాతగారు ఉన్నప్పుడు 3 ముఖ్యమంత్రులు వచ్చారు. దామోదరం సంజీవయ్య గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, పి నరసింహారావు, అట్లా పార్టీలకు అతీతంగా కూడా మా కుటుంబానికి అతి దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా ఈసారి పిలవటం జరుగుతుంది. ముందు కూడా ఈ జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఒక మినీ మేడారం, అంటే మేడారం తర్వాత తెలంగాణలోనే అతిపెద్ద జాతరగా జరగాలని అన్ని విధాలా ఉంటుంది. ఇన్నేళ్ళు చేయగలిగినాం. ముందు కూడా మేము ఉండకున్నా శాశ్వతంగా ఒక సంప్రదాయంగా పర్మనెంట్గా ఉండాలనే ఉద్దేశంతోనూ ఈ 50వ సమ్మక్క సారలమ్మ జాతర జరుగును. సమ్మక్క సారలమ్మ జాతర వనదేవతలకు కోటి దండాలు. వీణవంక మండల కేంద్రంలో మినీ మేడారంగా పిలువబడుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు మరి చుట్టూ ఒక 2 నుంచి 300 మంది గ్రామాలకు చెందినటువంటి ప్రజలు, వివిధ జిల్లాలకు చెందినటువంటి ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. దానికి ఈ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తుల కోసం. ఇది 25వ మహోత్సవం. 50 సంవత్సరాలలో 25 మహోత్సవాలు పూర్తి చేసుకున్నటువంటి జాతర. ఈ 25 సంవత్సరాల మహోత్సవంలో ముఖ్యంగా ఏంటంటే మరి 1976 లోపల ఏర్పాటు అయినటువంటి ఈ సమ్మక్క సారలమ్మ వనదేవతల మహోత్సవం వీణవంక మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నిర్వాహకులు మొదటిగా 1976 నుండి పాడి సుధాకర్ రెడ్డి గారు, తదనంతరం మరి వారి కుమారులైనటువంటి పాడి రామకృష్ణారెడ్డి గారు, పాడి జితేందర్ రెడ్డి గారు, పాడి రాజిరెడ్డి గారు, పాడి దయాకర్ రెడ్డి గారు మరి వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. మరి అదే క్రమం లోపల వారు మరి వృద్ధాప్యంలో ఉండడం వలన వారికి సంబంధించి వారి యొక్క కనుసన్నల లోపల ఉండబడేటువంటి వాళ్ళు కుమారులైనటువంటి పాడి బ్రహ్మానంద రెడ్డి గారు, పాడి రఘునందన్ రెడ్డి గారు, పాడి ఉదయనందన్ రెడ్డి గారు మరి పూర్తి స్థాయి లోపల ఈ నిర్వహణ బాధ్యతలు అనేటువంటి చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గత 2-3 మహోత్సవాలను పాడి రామకృష్ణారెడ్డి గారు, పాడి ఉదయనందన్ రెడ్డి గారు గ్రామం లోపల ఉండబడేటువంటి గ్రామ చుట్టుపక్కల ప్రజలకు అందరికీ కూడా ఈ జాతర నిర్వహిస్తున్నారనేటువంటి ఆనందంతో